పంచాయతీ ఎన్నికలకు రిజర్వేషన్లు ఖరారు కావడంతో పల్లెల్లో ఎన్నికల హడావుడి మొదలైంది. పంచాయతీల్లో పట్టు నిలుపుకుంటే 2014 ఎన్నికల్లో విజయం సులభమవుతుందన్న సూత్రంలో పార్టీలు పావులు కదుపుతున్నాయి. గుంటూరు జిల్లాలో 1010 పంచాయతీలకు రిజర్వేషన్లు ఖరారు కావడంతో పార్టీల కసరత్తులు ప్రారంభమయ్యాయి. దీనిలో ఎస్టీలకు 70, ఎస్సీలకు 272, బీసీలకు 201, జనరల్ కేటగిరీలో 468 పంచాయతీలున్నాయి. అయితే ఈసారి రిజర్వేషన్స్ నాయకుల అంచనాలకు భిన్నంగా రావడంతో కొన్ని పార్టీలు అభ్యర్థుల వేటలో పడ్డాయి. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ కు పల్నాడు ప్రాంతంలోని మాచర్ల, గురజాల, వినుకొండ, చిలకలూరిపేట నియోజకవర్గాల్లో నడిపించే నేతలు లేకపోవడంతో అభ్యర్థుల ఎంపికపై పంచాయతీ నెలకొంది. అయితే తమ పథకాలే పార్టీని గెలిపిస్తాయని మంత్రి డొక్కా అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ యొక్క విధానాలకి ప్రజలు చాలా సానుకూలంగా ఉన్నారు. ఎక్కువ పంచాయతీలు కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తున్న అభ్యర్థులు గెలుస్తారు. ఆ వాతావరణం క్లియర్ కనిపిస్తా ఉంది. ఇక వైసీపీ దివంగత నేత సెంటిమెంట్ ను క్యాష్ చేసుకోవాలని చూస్తోంది. కొన్ని పంచాయతీల్లో ఇప్పటికే రహస్య క్యాంపెయిన్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ కేటగిరీలున్న పంచాయతీలపైనే వైసీపీ కన్నేసింది. అయితే గ్రామాలకు ఇన్ఛార్జీలుగా ఉన్న వారి ఆధిపత్య పోరుతో కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. 2009 తర్వాత ఎక్కడ చూసినా వాళ్ళ బలం డిక్రీజ్ అయింది తప్ప ఇంక్రీజ్ కాలేదు. కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం రెండూ కూడా ఎన్నికల్లో విజయం సాధించేటువంటి ప్రశ్నే లేదు. కాబట్టి రాబోయేటువంటి అది పంచాయతీ ఎన్నికలు కావచ్చు, మున్సిపల్ కావచ్చు, మండలాలు కావచ్చు, జిల్లా పరిషత్తులు కావచ్చు, అసెంబ్లీకి ఏ ఎన్నికలు పెట్టినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ దుందుబి మోగించింది. ఇక టీడీపీ కూడా జిల్లాలో పట్టు కోసం తీవ్రంగా యత్నిస్తోంది. ఉన్న 6 ఎమ్మెల్యేలు గ్రూప్ రాజకీయాలు చేస్తుండటంతో బాబుకు తలనొప్పిగా మారింది. అయితే వస్తున్న మీకోసం అంటూ బాబు చేసిన యాత్ర ప్రజల్లోకి వెళ్లిందని టీడీపీ చెబుతోంది. అయితే 6 నియోజకవర్గాలు మినహాయిస్తే మిగిలిన వాటిలో టీడీపీకి సరైన నాయకులే కనిపించడం లేదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ అంటే భారతదేశంలో 28 రాష్ట్రాల్లో ఈనాడు అట్టడుగు స్థానానికి తీసుకువెళ్ళినటువంటి కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ పార్టీలను చూస్తే ఈనాడు ప్రజా సమస్యలను పరిష్కరించడంలో కానీ, ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంలో కానీ, రాష్ట్ర పరిపాలన గాలి కొదిలేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి కానీ, ఈనాడు పంచాయతీ ఎన్నికల దగ్గర నుంచి సాధారణ ఎన్నికల వరకు ఆ రెండు పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్పడమే ధ్యేయంగా ఉన్నారు. రాజకీయాలకు పెట్టింది పేరైన గుంటూరు జిల్లాలో ప్రతి పార్టీ పట్టు కోసం ప్రయత్నిస్తోంది.